నిజామాబాద్ జిల్లాలో పండించిన ధాన్యం అమ్ముకునేందుకు ఎన్నో కష్టాలు పడుతున్నారు అన్నదాతలు. గన్ని బ్యాగ్లు, హమాలీలు, లారీల కొరత వేధిస్తోంది. శాఖల మధ్య సమన్వయ లోపం రైతులకు శాపంగా మారుతోంది. పంట కోసి ఆరబెట్టి నెల రోజులు గడుస్తున్నా కొనుగోళ్లు ముందుకు సాగడం లేదు. అటు కాంటాలు పెడుతున్న సెంటర్ నిర్వాహకులు తరుగు పేరిట బస్తాకు కేజీ చొప్పున, రైస్ మిల్లర్లు మరో 2 కేజీల చొప్పున కోత విధిస్తున్నారు. మరోవైపు దొడ్డు ధాన్యం కొనేవారు కరువయ్యారని రైతులు వాపోతున్నారు. నిజామాబాద్ జిల్లాలో ధాన్యం రైతుల కష్టాలను మా ప్రతినిధి బాలకుమార్ అందిస్తారు. ధాన్యం కొనుగోళ్లపై రైతులు కన్నెర్ర చేస్తున్నారు. ధాన్యం కొనుగోళ్లలో జాప్యం జరుగుతుందంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో సుమారుగా 1000కి పైగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాల్సి ఉండగా తక్కువ సంఖ్యలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటయ్యాయి. కొనుగోళ్లలో కూడా ఆంక్షలు పెట్టడం పట్ల రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే పలు సొసైటీల ఎదుట ఆందోళనలు కొనసాగిస్తున్నారు. సొసైటీలకు తాళాలు వేసి నిరసన వ్యక్తం చేస్తున్నారు. చూడొచ్చు, మనం కులాస్పూర్లో ఉన్న ప్రస్తుతం ఇక్కడ రోడ్లపైన ధాన్యం ఆరబెట్టారు. నెల రోజుల తరబడి ఇలాగే ఉంటున్నా కొనుగోళ్లలో మాత్రం ఎలాంటి పురోగతి ఉండడం లేదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక దొడ్డు రకం ధాన్యం కొనుగోలు చేయట్లేదనేది ప్రధానంగా రైతులు ఆరోపిస్తున్నారు. దొడ్డు రకం ధాన్యం కూడా కొనుగోలు చేయాలి అనేది ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం రైతులు ఉన్నారు, ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారు కొనుగోలు అనేది అంశం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏంది అసలు దొడ్డు రకం కొనుగోలు చేస్తలేరా? వారి ధాన్యం ఎట్లా ఏమంటున్నారు అసలు? చేస్తలేరు సార్. ఇప్పుడు దగ్గర 15 రోజుల నుంచి 15-20 రోజుల నుంచి పొలం కోసినాము. దొడ్డు రకం మొత్తం కూడా ఇక్కడనే ఉండిపోయినాయి. ఒక లోడ్ కూడా పోయిన దాని తర్వాత కూడా అక్కడ మళ్ళీ ఒక క్వింటల్కు 2 కిలోలు కిలో అనుకుంటా మళ్ళీ అట్లా కూడా కట్ చేస్తారు. ఇప్పుడు ఉన్న పరిస్థితి ఏంటంటే ప్రతి ప్రభుత్వం కూడా రైతే రాజు అంటే ఎక్కడుంది రైతు రాజు? ఇప్పుడు చూసినట్టయితే రోడ్డు మీద మొత్తం 15 రోజుల నుంచి 20 రోజుల నుంచి ఎక్కడ కూడా తేమ శాతం 45 డిగ్రీల ఎండ కొడుతుంది. ఒక్కొక్క అడ్ల లోపల తేమ శాతం తగ్గిపోతుంది. నిన్నటువంటి సంచుల లోపల 41 కిలో నింపితే వారం రోజుల లోపల మనం 15 రోజుల లోపల అక్కడే ఉంచేసరికి అది 35 కిలోలు వచ్చేస్తుంది. ఎక్కడుంది సార్ రైతు రాజు? ప్రభుత్వాలు మంచి ప్రభుత్వాలు కూడా ఒకవేళ రైతు తలుచుకుంటే ఆ పరిస్థితి వేరే ఉంటుంది. కానీ రైతు మరి ఎక్కడ చూడు తొక్కేసింది ఏదైతే ఉందో కేవలం రైతును తొక్కేస్తున్నాం. రైతు ఎంత బాధ ఉంది. ప్రతి ప్రభుత్వాలు రైతు రాజు అంటూ ఎక్కడుంది రైతు రాజు? మేము ఎంతో కష్టపడి మేనేజ్ చేసి మేము పండించినటువంటి ధాన్యాన్ని కొనుగోలు లేదు ప్రభుత్వము. దానికి ఉన్నటువంటి ఇప్పుడు మనం చూసినట్టయితే ఎరువుల లోపల కూడా విపరీతమైన ధరలు పెరిగిపోతున్నాయి. మళ్ళీ రైతు రాజు అంటారు. ధాన్యం లోపల కూడా మనకు మొత్తం తేమ శాతం తగ్గిపోతుంది. విపరీతమైన ఎండ కొడుతుంది. 45 డిగ్రీ ఎండ లోపల మాకు ఒక్క సంచి కూడా కొనుగోలు లేదు. సో ఎట్లా ఉంది పరిస్థితి? ఎట్లా ఉంది మీ విలేజ్లో? ఇప్పటివరకు కొనుగోలు స్టార్ట్ కాలేదా? అసలు ఏంది సిచ్యువేషన్? మా విలేజ్లో ఇప్పుడు క్రాప్ స్టార్ట్ అయ్యి 4 రోజులు అవుతుంది. మాకు 4 రోజుల నుంచి మాకు ఇప్పటి వరకు ఎలాంటి ఈ పాటికి మాకు 50% ధాన్యం లేచిపోవాలి. దాదాపు ఒక 10 లారీలు కూడా మాకు ఇంకా ఈ విలేజ్ నుంచి వెళ్ళిపోలేదు. ఈ ఏరియాకు మా కులాస్పూరే, మా బాడ్ సొసైటీ కులాస్పూరే ఫస్ట్ అడ్డు లేచిపోతుంది. అలాంటిది ఈ రోజు మాకు ఈ పొలాలు నిలబడి చూడు, నిలబడి మీదే మ్యాచ్ వస్తున్నాయి. 14, 15 తెచ్చి మేము కుప్ప వస్తున్నాం. ఇక్కడ చూడండి, 4 కిలోమీటర్ మీరు వెళ్ళి ఇక్కడ నుంచి పడితే ముల్లంగి దాకా వెళ్ళండి, మొత్తం కులాస్పూర్ వడ్లే ఉన్నాయి. ఇటు పెద్దమ్మ టెంపుల్ కూడా మొత్తం కులాస్పూర్ వడ్లే ఉన్నాయి. మాకు ఈ పరిస్థితి అసలు మేము రైతులము వ్యవసాయం చేయాలా వద్దా? ఓకే, మేము ఆ వద్దని విరమించుకుంటున్నాం అనుకో, మాకు బతుకు తెరువు లేదు. అందుకని మేము తప్పని పరిస్థితుల్లో వ్యవసాయం చేస్తున్నాం. ఎందుకు కొంటలేరు? ఏమని చెప్తున్నారు? కారణాలు ఏం చూపెడుతున్నారు? కారణాలు మా గవర్నమెంట్ కారణం మాకు చెప్పదు. గవర్నమెంట్ వచ్చి మాకు ఈ కారణం ఉన్నది, పలానా కారణం ఉన్నది, మేము కొంటలేము, రైస్ మిల్లర్స్ దించలేరు, చేస్తలేరు అని చెప్పేసి ఒకటి మాత్రం మాకు చెప్తున్నారు. ఒకటి, మాకు ఈ పొలాలు ఏసుడు స్టార్ట్ చేసామంటే, పొలాలే కానీ ఏ పంట కానీ ఏసుడు స్టార్ట్ చేసామంటే మాకు కోసిన కష్టాలే, మధ్య లోపల ఎరువుల కష్టాలు, చివరకు కొనుగోలు కష్టాలు, మధ్యలో వర్ణదేవుడు కష్టాలు, ఇవన్నీ మేము భరించుకుంటూ పెరిగి పంట రోడ్డు మీద తెచ్చి మేము ఈ రోజు అమ్ముకోవాలని చూస్తే, ఇప్పుడు గవర్నమెంట్ తీరా చూస్తే గవర్నమెంట్ కొనుగోలు కేంద్రాలు నడపడం లేదు. మేము పెట్టినాం, చాలు చేసిపోతున్నారు అంతే. కేంద్రం చాలు చేసిపోతున్నారు. సొసైటీ వాళ్ళకి ఫోన్ చేస్తేనేమో సొసైటీ వాళ్ళకి స్పందన లేదు. ఇంకెవరికి చేయాలి? రైతు ఎక్కడ అవుతాడు? ఓన్లీ సొసైటీ మాది మా పరిధి. సొసైటీ మేము సీఈఓకి చెప్పుకుంటాం, సొసైటీ సీఈఓకి చెప్పుకుంటాం, సార్ మాకు ఇట్లా వస్తలేమంటే వస్తాయి, గంటలు వస్తాయి, 2 గంటలు వస్తాయి. 2 గంటలు కాదు, 25 రోజులు మేము పరిగాపులు కాబట్టి రోడ్ల మీద 45 డిగ్రీల టెంపరేచర్ ఉంది. ఇప్పుడు మాకు 45 డిగ్రీల టెంపరేచర్ లోపల మా రైతుల ముఖాలు ఏ విధంగా అవుతున్నాయి మీకు ఒకసారి చూడండి. ఈ రోజు చెప్పగానే కాదు, ఇక్కడ ఏమేమి కొంటున్నాము, మేము చేస్తున్నాం కదా, ధాన్యం ఎక్కడ ఆగుతుందా? గత ప్రభుత్వం ఇట్లా వేసిన, ఈ ప్రభుత్వం అట్లా వేసిన, ఏ ప్రభుత్వం ఇట్లా వేయలేదు. కానీ ఈ సంవత్సరం మా కులాస్పూర్లో మాకు జరిగినట్టు మాకు ఏ సంవత్సరం కూడా మాకు ఇది జరగలేదు. మేము ఇప్పుడు దాదాపు మేము ఈ వ్యవసాయ ఫీల్డ్లోకి వచ్చేసి ఒక 10-20 సంవత్సరాలు అవుతుంది. మేము 20 సంవత్సరాల నుంచి ఇది ఫస్ట్ టైం మాకు ఇది. మేము అసలు పండియాలా వద్దా? ఒకవేళ రైతులు మీరు వ్యవసాయం చేయకుండా అంటే మాకు కాపాడే తీసుకుని మా భూములు లీజు తీసుకొని మేము చేస్తాం. దొడ్డు రకం వడ్లు కొనుగోలు చేయట్లేదండి. రైతులు అయితే ఆందోళనలో ఉన్నారు. సన్నద్ధ ధాన్యం కొనుగోలు చేస్తున్నప్పటికీ తరుగు తీస్తున్నారని చెప్పి ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ధాన్యం కొనుగోలు వేగవంతమయ్యేలా చర్యలు చేపట్టాలని రైతులు కోరుతున్నారు. ఇది నిజామాబాద్ జిల్లాలో తాజా అప్డేట్. కెమెరామెన్ రవిచరణ్తో బాలకుమార్, NTV, నిజామాబాద్.